వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. గత ప్రీవియస్ క్లాస్లో మనం ఏపీబీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం రెడ్డి రాజ్య పావంటి అనవేమారెడ్డితో క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో తదుపరి రెడ్డి రాజ్య పావంటి కుమారగిరి రెడ్డితో మనం క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది, పూర్తిగా కంప్లీట్గా. ఈ కుమారగిరి యొక్క పరిపాలనా కాలం కుమారగిరి రెడ్డి యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1386 నుండి 1402 క్రీస్తు శకం వరకు. ఇక్కడ అనవేమారెడ్డి యొక్క మరణానంతరం అనవోతారెడ్డి యొక్క కుమారుడే ఈ కుమారగిరి రెడ్డి సింహాసనంను అధిష్ఠించడం జరిగింది. ఈ కాలంలో ఒక వారసత్వ సమస్య వచ్చింది. దానికి సంబంధించి ఒక యుద్ధ విషయాలు చూద్దాం. అనవేమారెడ్డి యొక్క మరణాంతరం అనవోతారెడ్డి యొక్క కుమారుడు కుమారగిరి రెడ్డికి అనమాదారెడ్డి యొక్క కుమారుడు పెదకోమటి వేమారెడ్డికి మధ్య సింహాసనం కోసం వారసత్వ యుద్ధం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నోట్ చూడండి. రెడ్డి రాజ్య స్థాపకుడైనటువంటి ప్రోలయ వేమారెడ్డి యొక్క అన్న చందవోలు దుర్గాధిపతి మాచారెడ్డి యొక్క మనవడే ఈ పెదకోమటి వేమారెడ్డి. అయితే ఈ వారసత్వ యుద్ధంలో కుమారగిరి రెడ్డికి అతని బావమరిదైనటువంటి కాటయ్య వేమారెడ్డి సహాయపడ్డాడు లేదా సహాయం చేశాడని చెప్పవచ్చు. ఈ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి రాజీ ఒప్పందం ప్రకారం, అనగా ఈ కుమారగిరి రెడ్డికి మరియు పెదకోమటి వేమారెడ్డి మధ్య రాజీ ఒప్పందం యొక్క ప్రకారం కుమారగిరి రెడ్డిని కొండవీటి రాజ్య అధిపతిగా ఈ కుమారగిరి రెడ్డిని కొండవీటి రాజ్య అధిపతిగా చేయుటకు పెదకోమటి వేమారెడ్డి అంగీకరించాడు. వీరిరు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ కొండవీటి యొక్క రాజ్యాధిపతిగా కుమారగిరిని నియమించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి పెదకోమటి వేమారెడ్డి అంగీకరించాడంట. ఓకే, ఈ కుమారగిరి రెడ్డికి వ్యతిరేకంగా పెదకోమటి వేమారెడ్డి యుద్ధానికి సన్నద్ధమయ్యాడని పేర్కొన్నవారు మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఈ సమయంలో కుమారగిరికి వ్యతిరేకంగా పెదకోమటి వేమారెడ్డి యుద్ధానికి సన్నద్ధమైన తెలిపిన వారు ఎవరైతే మనకు మల్లంపల్లి సోమశేఖర శర్మ. అయితే ఈ మల్లంపల్లి సోమశేఖర శర్మ బలపరిచిన అంశాలు ఈ వారసత్వ యుద్ధానికి సంబంధించి చూద్దాం. క్రీస్తు శకం 1387-88 సంవత్సరాల మధ్యకాలంలో కుమారగిరి రెడ్డి శాసనాలు అనేవి లేకపోవడం ఆ కాలంలో ఈ సోమశేఖర శర్మ బలపరిచినటువంటి అంశాలు. అలానే వంశపారపరంగా రెడ్డి రాజులకు మంత్రులుగా ఉన్నటువంటి మామిడి వంశస్థులు కుమారగిరి రెడ్డికుల్లో ఉండగా పెదకోమటి వేమారెడ్డిని ఆశ్రయించటం. ఏమంటున్నాడినా ఈ కాలం నాటి శాసనాలు కుమారగిరి లభ్యం అవ్వలేదా లేవని చెప్పడము. అలానే వంశపారంపరంగా కొంతమంది రెడ్డి రాజులకు మంత్రులుగా ఉన్నారంట. మామిడి వంశస్థులు. ఈ మామిడి వంశస్థులు కుమారెడ్డి కొలువులో ఉండగా పెదకోమరి వేమారెడ్డి యొక్క ఆశ్రయించడం జరిగిందని చెప్తున్నాడు. థర్డ్ వన్ చూడండి. అలానే శ్రీకృష్ణుడు ధర్మరాజును సింహాసనంపై కూర్చోబెట్టినట్లు కాటయ్య వేముడు కుమారగిరిని సింహాసనంపై నిలిపాడని కాటయ్య వేముడు తన తొత్తరమూడి శాసనంలో వర్ణించడం జరిగింది. శ్రీకృష్ణుడు ధర్మరాజు సింహాసనం ఎలా కూర్చోబెట్టాడో అలానే ఈ కాటయ్య వేముడు కుమారగిరిని సింహాసనపై నిలిపాడని లేదా కూర్చోబెట్టాడని కాటయ్య వేముని యొక్క తొత్తరమూడి శాసనం తెలుపుతుంది లేదా వర్ణించడం జరిగింది. ఈ అంతర్యుద్ధ కాలంలో విజయనగర పాలకుడు రెండవ హరిహర్రాయలు వినుకొండ వరకు శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది ఈ వారసత్వ యుద్ధ కాలంలో. ఈ రెండవ హరిహర్రాయల యొక్క రత్న భాండాగారికుడు ఎవరైనా తిప్పన, ఆయన పేరే తిప్పన. రెండవ హరిహరాయల యొక్క రత్న భాండాగారికుడు తిప్పన శృతపర్వతాన్ని అనగా వినుకొండను ఆక్రమించినట్లు వినుకొండ వల్లభామాత్రుడి క్రీడాభిరామ అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. రెండవ హరిహరాయల యొక్క రత్న భాండాగారికుడు తిప్పన ఈ వినుకొండ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ఈ క్రీడాభిరామ గ్రంథం మనకు సమాచారాన్ని ఇస్తుంది. కుమారగిరి తన బావమరిది కాటయ్య వేముని విజయనగర దురాక్రమణ అరికట్టడానికి పంపాడు. ఈ కుమారగిరి రెడ్డి కాటయ్య వేముడు మరి రెండవ హరిహరాయల మధ్య యుద్ధం జరిగిందంట. ఈ యుద్ధం జరగా రెండవ హరిహర్రాయలు కొండవీటి రాజ్య ప్రధాని మరియు సర్వ సైన్యాధ్యక్షుడి కాటయ్య వేముని చేతిలో ఓటమి చెందాడు ఈ రెండవ హరిహరరాయలు.
రెండవ హరిహరరాయలు బహుమనీయులు మరియు పద్మనాయకుల కూటమికి బద్ధ శత్రువైనటువంటి రెడ్డి రాజులతో స్నేహం మంచిదని భావించి కాటయవేముతో సంధి చేసుకున్నాడు. యుద్ధాన్ని కంప్లీట్ చేసుకొని ఈ సంధి ప్రకారము వినుకొండ మరియు త్రిపురాంతకం ప్రాంతాలు తిరిగి కొండవీటి రెడ్డి రాజుల ఆధీనంలోకి వచ్చాయి, అనగా కుమారగిరి రాజులోకి వచ్చాయంట. ఈ రెడ్డి రాజుల మరియు విజయనగర రాజుల మధ్య మైత్రిని బలపరుస్తూ రెండవ హరిహరరాయలు తన కుమార్తె కాటయ్య వేముని యొక్క కుమారుడు కాటయ్యకిచ్చి వివాహం చేశాడు. వైవాహిక సంబంధాలను నిలపడం జరిగింది రెడ్డి రాజులు మరియు విజయనగర సామ్రాజ్యమైన. నెక్స్ట్ రేచర నాయకుల యొక్క దండయాత్ర కళింగ రాజ్యంపై ఎవరి కాలంలో? కుమారగిరి రెడ్డి కాలంలో. క్రీస్తు శకం 1387 సంవత్సరంలో రేచర్ల సింగమనాయుడు కళింగ దండయాత్రలో భాగంగా బెండపుడి దుర్గంతో పాటు ఇతర దుర్గాలను కూడా జయించాడు. ఈ రేచర్ల సింగమనాయుడు కళింగేశుడు అయినటువంటి 4వ నరసింహుని ఓడించడంతో 4వ నరసింహుడు తన కుమార్తె అయినటువంటి కనక మహాలక్ష్మిని రేచర్ల సింగమనాయుడు కుమారుడు వంటి అనవోతా నాయకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ రేచర్ల సింగమనాయుడు యొక్క కళింగ రాజ్య విజయం గురించి సమాచారం ఇచ్చిన పేర్కొన్న శాసనం ఇది ద్రాక్షారామ శాసనం. విజయనగర రాజ్యంపై దాడులు. కుమారగిరి యొక్క పరిపాలన కాలంలో కుమారగిరి యొక్క బావమరిది ఏంటి కాటయ్య వేముని విజయనగర దురాక్రమణ అరికట్టడానికి పంపడం జరిగింది. రెండవ హరిహరరాయలు బహుమనీయులు మరియు పద్మనాయకుల కూటములకు మధ్య కొత్తకొండ యుద్ధంలో రెండవ హరిహరరాయలు ఓడిపోయారు. ఈ కాటయ్య వేముని చేతిలో ఈ కొత్తకొండ యుద్ధంలో రెండవ హరిహరరాయలు ఓడిపోయారంట. దీంతో రెండవ హరిహరరాయలు బహుమని మరియు పద్మనాయకుల కూటముల మధ్య మైత్రి అవసరమని భావించడం జరిగింది. కుమారగిరి రెడ్డికి సమకాలీన విజయనగర పాలకుడు ఎవరు అని అడగవచ్చు. మనకు ఆన్సర్ రెండవ హరిహరరాయలు. విజయనగర రాజులతో మైత్రి. బహుమనిలతో పోరాడుతున్నటువంటి రెండవ హరిహరరాయలతో మైత్రి కొండవీడుకు అనుకూలమని భావించి కాటయ్యవేముడు హరిహరరాయలతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా శ్రీశైలం ప్రాంతం రెండవ హరిహరరాయల యొక్క ఆధీనంలో ఉండాలని, వినుకొండ మరియు త్రిపురాంతకం మరియు ప్రాంతాలు కొండవీడు ఆధీనంలో ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఈ మైత్రిని బలపరుస్తూ రెండవ హరిహరరాయలు తన కుమార్తె కాటయ్య వేమారెడ్డి కుమారుడు కాటయ్యకు ఇచ్చి వివాహం చేశాడు. ఈ సమాచారం కూడా మనం పైన చెప్పడం జరిగింది. రెండవ అనవోతారెడ్డి యొక్క మరణం. క్రీస్తు శకం 1390 నాటి అనపర్తి, ఇదండి అనవర్తి కాదు, అనపర్తి అనే శాసనం ప్రకారం కాటయ్య వేముని యొక్క విజయాల వల్ల కొండవీడు రాజ్య గౌరవ ప్రతిష్టలను ఇనుమడించాయంట. ఈ కొండవీడు రెడ్డి రాజ్యానికి 4 దిక్కుల లేదా నలుదిక్కుల రాజులతో స్నేహ సంబంధాలవి బలపడ్డాయి లేదా ఏర్పడడం జరిగింది. కాటయ్య వేముడు అల్లారెడ్డి యొక్క అండదండలతో శాంతి భద్రతలు నెలకొన్నాయి కొండవీటి రెడ్డి రాజ్యంలో. అయితే క్రీస్తు శకం 1390 నాటి అనపర్తి శాసనం రెండవ అనవోతారెడ్డి యొక్క మరణ ప్రసక్తి అనేది పేర్కొనలేదంట. మరియు రెండవ అనవోతారెడ్డి యొక్క మరణ ప్రసక్తి కూడా పేర్కొన్న శాసనం ఇది 1395 సంవత్సరానికి గణపవర శాసనం అని పేర్కొనడం జరిగింది. ఈ రెండవ అనవోతారెడ్డి మరణం కుమారగిరి రెడ్డిని మానసికంగా కృంగతీసిందంట. కుమారగిరి రెడ్డి రాజమహేంద్రవర పరిసర ప్రాంతాలను స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యంగా ఏర్పాటు చేసి కాటయ్య వేమారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ రాజమహేంద్రవరం నేటి రాజమండ్రి ప్రాంతాలని. ఇది రెడ్డి రాజ్య విభజనకై దురుద్దేశం చేసిన చర్యగా పెదకోమటి వేమారెడ్డి అతని వర్గీయులు భావించిన ఫలితంగా అంతర్యుద్ధం అనేది ప్రారంభమైంది. ఎవరికి? పెదకోమటి వేమారెడ్డి మధ్య, కుమారగిరి రెడ్డి మధ్య. దక్షిణ దేశంలో తీవ్ర క్షామం లేదా కరువు అని చెప్పవచ్చు. ఎవరి కాలంలో సంభవించింది అడగవచ్చు. ఎవరు? కుమారగిరి సార్ ఇదంతా సోదెంత చదవాలని మీకు డౌట్ అవ్వచ్చు. సార్ మేము చదివిన ప్రైవేట్ బుక్స్లో ఇంత సమాచారం లేదు, ఏదో చెప్తాడు అనుకోవచ్చు. మనము గ్రూప్ 2 చదువుతున్నాం కాబట్టి ఈ బిఎస్ఎల్ హనుమంతరావు మరియు ఇతర సోర్స్ బుక్ చెక్ చేయండి. సమాచారం సమగ్రంగా ఉంది. మనం ఇలా చదువుకుంటే మనం అలా ఆన్సర్ చేయగలుగుతాం. ఏదో బిట్స్ వైజ్ చదువుకుంటే కష్టమండి. నేను 10 చెప్తున్నాను. ఈ సోది అనుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ సమాచారం. అయితే దక్షిణ దేశంలో తీవ్ర క్షామం, కరువు ఏర్పడింది కుమారగిరి రెడ్డి కాలంలో. క్రీస్తు శకం 1395 సంవత్సరంలో అంతర్యుద్ధం జరుగుతుంది కదా. ఎవరి మధ్య? పెదకోమటి వేమారెడ్డి మరియు కుమారరెడ్డి గారి మధ్య. దక్షిణ దేశంలో తీవ్ర క్షామం అనగా కరువు విజృంభించి ప్రజలు అనేక బాధలకు గురై పన్నులు కూడా చెల్లించలేకపోయారు. ఈ సమయంలో, కరువు సమయంలో
దీంతో ఈ కరువు సమయంలో ఏం చేశారు, ప్రభుత్వం పట్ల ప్రజలు ఆదరాభిమానాలు యొక్క నశించాయి. ఆదరాభిమానాలు నశించాయి. కుమారెడ్డి పరిపాలన కాలంలో క్షామం ఏర్పడింది. ప్రజలు పన్నులు భరించలేక ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందంట ఈ కుమారెడ్డి యొక్క పరిపాలన కాలంలో. ఫిరోజ్ షా బహుమని యొక్క దాడులు. క్రీస్తు శకం 1396లో ఫిరోజ్ షా బహుమని విజయనగరంపై దండయాత్రలో భాగంగా రెడ్డి రాజ్యంపై నడిచాడు. రెడ్డి రాజ్యంపై కూడా రావడం జరిగింది ఫిరోజ్ షా బహుమని. అనగా కుమారగిరికి సమకాలీన బహుమని సుల్తాన్ ఎవరు, ఫిరోజ్ షా బహుమని, గుర్తుపెట్టుకోవాలి. దీంతో ఫిరోజ్ షా బహుమని సైన్యాలను గజరావు తిప్ప, గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఫిరోజ్ షా బహుమని విజయనగరంపై దాడి చేశారు. దాంట్లో భాగంగా రెడ్డి రాజ్యం వైపు వచ్చాడు. దీంతో ఫిరోజ్ షా బహుమని సైన్యాలను కుమారగిరెడ్డి యొక్క అనుకూలమేంటి గజరావు తిప్ప, ఎవరైన పేరు గజరావు తిప్ప అనే సామంతుడు కంబం మెట్టు అనే ప్రాంతం వద్ద ఓడించి తరిమేశాడు ఈ ఫిరోజ్ షా బహుమనిని. ఇక్కడ నోట్ చూడండి, కుమారగిరెడ్డికి సమకాలీన బహుమని సుల్తాన్ ఎవరు, ఫిరోజ్ షా బహుమని. క్వశ్చన్ అలా అడగవచ్చు. మరియు క్రీస్తు శకం 1396 నాటి బహుమని సుల్తాన్ ఫిరోజ్ షా బహుమని కంబం మెట్టు అనే ప్రాంతం వద్ద ఓడించి తరిమేసిన వారి సామంతుడు ఏమంటే గజరావు తిప్ప అనే సామంతుడు. కళింగ రాజ్యంపై దాడులు. క్రీస్తు శకం 1388లో కుమారగిరెడ్డి కాటయవేముని కళింగ రాజ్యంపై దండయాత్రకు పంపాడు 1388లో. ఈ దండయాత్ర సమయంలో యువరాజు 2వ అనవోతారెడ్డి కాటయవేముని వెంట నడిచాడు. అతనికి సమకాలీనంగా వెళ్ళాడు. ఈ దండయాత్రలో రాజమహేంద్రవర వాస్తవ్యులైనటువంటి అల్లాడరెడ్డి, అతని కుమారులు వేమారెడ్డి, మరి వీరభద్రారెడ్డి మరియు దొడ్డారెడ్లు ప్రముఖ పాత్ర వహించినట్లు. కళింగ రాజ్యంపై కుమారగిరి దండయాత్ర వేశాడు. దానిగా రాజమహేంద్ర వాస్తవంటి అల్లాడరెడ్డి, అతని యొక్క కుమారులు వేమారెడ్డి, వీరభద్రారెడ్డి, దొడ్డారెడ్లు ప్రముఖ పాత్ర వహించారంట కళింగ దండయాత్రలో. ఇలా ప్రముఖ పాత్ర వహించినట్లు శ్రీనాథుడిచి రచించినటువంటి కాశీఖండం అనే గ్రంథం, శివలింక కొమ్మల శివలీలా విలాసం అనే గ్రంథాల ద్వారా తెలుస్తుంది. శ్రీనాథుని యొక్క కాశీఖండం, శివలింక కొమ్మన రాసినటువంటి శివలీలా విలాసం అనే గ్రంథాల ద్వారా, ఈ 2 గ్రంథాల ద్వారా తెలుస్తుంది. కాటయవేముడు ఈ కళింగ దండయాత్రలో భాగంగా రంప మరియు మొల్లేరు, కిమ్మూరు, బెండపూడి వంటి ఈ దుర్గాలన్నిటినీ, ఇవన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఈ దుర్గాలన్నీ కూడా, వీటిని అలానే రామగిరి, వీరఘట్టం, జుడేశావనం, జంతూరునాడు మరియు వడ్డాది, అలానే ఈ ప్రాంతాలన్నీ విశాఖపట్నం జిల్లాలోవి. వీటితో పాటుగా సప్తమాడెముల మరి గంజాం నుండి బారాహోదంతులను జయించి కటకం వరకు నడిచి కటకంను ఆక్రమించాడు ఈ కాటయవేముడు. ఇక్కడ నోట్ చూడండి, కాటయవేముని కటక చూరకార అని వర్ణిస్తున్నటువంటి శాసనం గోపవర శాసనం. గత ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. కటక చూరకార అని బిరుదు గలవారెవరు, కాటయవేముడు. దాని శాసనం గోపవరం శాసనం. దొడ్డారెడ్డి చిలకా సరస్సు, దీన్నే కీరాంబోధిని తీరం అంటారు. చిలకా సరస్సునే కీరాంబోధిని అనుకుంటారు. ఈ దొడ్డారెడ్డి కీరాంబోధిని తీరంలో జయస్తంభం నాటినట్లు మనకు శ్రీనాథుని యొక్క కాశీఖండం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది లేదా తెలుపుతుంది. అలానే కాటయవేముడు ఓడిపోయిన రాజ్యాలు చెల్లించిన కానుకలతో కొండవీడుకు తిరిగి వచ్చి కుమారగిరికి అప్పచెప్పాడు ఈ కానుకలన్నీ కూడా. కాటయవేముడు ఈ తూర్పున జయించిన సీమలన్నిటినీ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి రాజమహేంద్ర రాజ్యం లేదా రాజమహేంద్రవర రాజ్యం అనే పేరుతో రాజమహేంద్రవరం రాజధానిగా, దానికి కుమారగిరి తన కుమారుడి 2వ అనవోతారెడ్డిని రాజ్యప్రతిగా నియమించాడు. ఎవరు, అనవోతారెడ్డిని, 2వ అనవోతారెడ్డిని రాజమహేంద్రవరం రాజధానిగా రాజమహేంద్రవరం రాజ్యం ఏర్పాటు చేసి దాని ప్రతినిధిగా తన కుమారుని ఏర్పాటు చేశాడు లేదా నియమించాడు. అయితే మిగిలిన ప్రాంతాలను బెండపూడి వంటి దుర్గాలు కేంద్రాలుగా మరియు సీమలుగా విభజించి విశ్వాస పాత్రులైనటువంటి సామంత ప్రభులు లేదా సామంతరాజును నియమించాడు ఈ కుమారగిరి రెడ్డి. 2వ అనమోతారెడ్డి అల్లారెడ్డి కుటుంబ సాయంతో రాజమహేంద్ర రాజ్యాన్ని పాలించాడు. ఎవరి సహాయం అన్నాడు, అల్లారెడ్డి యొక్క కుటుంబం యొక్క సహాయంతో. కాటయవేముడు తన పౌత్రి అనగా మనమరాలు హరిహరాంబను అల్లారెడ్డి యొక్క పెద్ద కుమారుడి వేమారెడ్డికిచ్చి, అలానే తన ఇంకొక కుమార్తె అయినటువంటి అనితల్లిని అల్లారెడ్డి యొక్క 2వ కుమారుడు వీరభద్రాడికిచ్చి వివాహం చేశాడు. మళ్ళీ చెప్తాను చూడండి, కాటయ వేమారెడ్డి తన పౌత్రి మనమరాలంటి హరిహరాంబను అల్లారెడ్డి యొక్క పెద్ద కుమారుడికి
ఈయన పేరు వేమారెడ్డికి ఇచ్చి చేశాడు. అలానే కాటయ్య వేమారెడ్డి తన కుమార్తె ఏంటి అనితల్లి అల్లాడరెడ్డి యొక్క రెండవ కుమారుడి వీరభద్రాడికి వివాహం చేశారు. దీనితో వీరి మైత్రి బలమైన బంధుత్వంగా మారింది చెప్తాం. ఎవరి అనితల్లి చూడండి నోట్. రెడ్డి రాణి అనితల్లి వేయించిన శాసనమే కలువసేరు శాసనం. ముసునూరి నాయక కాలంలో ఈ కలువసేరు శాసనం ప్రస్తావించి వస్తుంది, చాలా చోట్ల కూడా ప్రస్తావించింది. ఇంపార్టెంట్ కలువసేరు శాసనం వేయించిన వారు. నెక్స్ట్ చూడండి గజపతుల యొక్క దాడులు. క్రీస్తు శకం 1399లో గజపతి ప్రభువు కొండవీటి రెడ్డి రాజ్యంపై దండయాత్ర చేయగా అతడిని గొగ్గయ్య కుమారుడు ఏం పేరు గొగ్గయ్య కుమారుడు దేవయ్య సేనాని సింహాచలం, దీన్ని విహరణగిరి అంటారండి. సింహాచలంనే విహరణగిరి వద్ద నుండి యుద్ధంలో ఓడించి తరిమివేశాడు ఈ దేవయ్య సేనాని. ఎవరిని? గజపతుల యొక్క రాజుడు. నోట్ చూడండి, ఈ గజపతుల యొక్క దాడుల గురించి దండయాత్ర గురించి మనకు సర్పవరం శాసనం అనేది సమాచారం ఇస్తుంది. పెదకోమటి వేమారెడ్డి యొక్క తిరుగుబాటు. క్రీస్తు శకం 1402లో పెదకోమటి వేమారెడ్డి సామంత రాజులను కూడగట్టుకొని కుమారయ్యని తొలగించి కొండవీడి సింహాసనంను అధిష్ఠించాడు. ఈ సమాచారం అంతా మనకు కొన్ని బుక్స్లో మాత్రమే ఉంటుంది, అడగవచ్చు. మరియు కొండవీడి సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించాడంటే 1402. ఎవరిని తరిమేసంటే కుమారగిరి రెడ్డిని తొలగించి. ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. క్రీస్తు శకం 1404 సంవత్సరం నాటికి పెదకోమటి వేమారెడ్డి తీరాంధ్ర ప్రాంతంలోని కందుకూరు నుండి తెనాలి వరకు ఆక్రమించినట్లు పెదపూడి శాసనం తెలుపుతుంది. ఈ పెదపూడి శాసనం వేయించిన వారు ఎవరు? పెదకోమటి వేమారెడ్డి యొక్క పెదపూడి శాసనం తెలుపుతుంది. 1404 సంవత్సరం నాటికే ఈ తీరాంధ్రలోని కందుకూరు తెనాలి వరకు ఆక్రమించారంట పెదకోమటి వేమారెడ్డి. అయితే ఈ దారును అరికట్టడానికి కుమారగిరెడ్డి చేసిన ప్రయత్నాలు అనేవి తెలియరావు, మనకు సమాచారం లేదు. అయితే కుమారగిరి రెడ్డి రాజమహేంద్రవరం చేరి కాటయ్యవేముని ఆశ్రయించారంట. ఈ పెదకోమటి వేమారెడ్డి దాడి చేసి తన కొండవీడి ప్రాంతాన్ని ఆక్రమించాడు. అయితే పెదకోమటి వేమారెడ్డి ఆక్రమించే కొండవీడును కుమారగిరి రెడ్డి మరియు కాటయ్యవేములు ఇద్దరూ కలిసి తిరిగి కొండవీడును ఆక్రమించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే రాజనీతి లేని అతని అంటే ఎవరిరా కుమారగిరి యొక్క రాజనీతి లేని చర్యల వల్లనే కొండవీటి రాజ్యం అనేది అల్లకల్లోల పాలయ్యని విచ్ఛిన్నమైందని తెలుస్తుంది. చివరకు నిరాశతో 1402 క్రీస్తు శకం 1402లో కుమారగిరెడ్డి వ్యాధిగ్రస్తుడై మరణించినట్లు తెలుస్తుంది మనకు. కుమారగిరెడ్డి ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి పొందినటువంటి బిరుదులు వసంతరాయలు మరియు కర్పూర వసంతరాయలు. మొదటగా నిర్మించిన వారు ఎవరు? అనవేమారెడ్డి. ఇక్కడ కుమారగిరి రెడ్డి ఆయన నిర్మించాడు. అక్కడ వసంతరాయలు, ఈయన వసంతరాయలతో పాటు కర్పూర వసంతరాయ బిరుదు కూడా పొందాడు. కర్పూర వసంతరాయ బిరుదు చాలాసార్లు కూడా అడగడం జరిగింది, చాలా ఎగ్జామ్స్లో కూడా ప్రీవియస్గా. చూడండి నోట్ చూడండి. కుమారెడ్డి కాలంలో వసంతోత్సవాలను అవచి తిప్పయ్య శెట్టి నిర్వహించినట్లు శ్రీనాథుని యొక్క హరవిలాసం అనే గ్రంథం వర్ణించినది. అనగా కుమారగిరి యొక్క వసంతోత్సవాలను ఈయన నిర్వహించవలసిన ఉత్సవాలను ఈయన నిర్వహించాడంట. ఇట్లా మనకు హరవిలాసం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. కుమారగిరి రెడ్డి విద్యావంతుడు మరియు రసజ్ఞుడు, కళాపోషకుడు, కానీ రాజకీయాల్లో దూరదృష్టి మరియు సామర్థ్యం అనేది లేనివాడు. ఇక్కడ నోట్ చూడండి. వాస్తవానికి రెడ్డి రాజులలో కుమారగిరి రెడ్డి వారి వ్యక్తి రసికుడు కుమారగిరి రెడ్డి. అయితే సంస్కృతంలో గొప్ప పండితుడు మరియు నాట్య కళాభిమాని ఈ కుమారగిరి రెడ్డి. వసంత రాజీయం అనే సంస్కృత నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు వెరీ ఇంపార్టెంట్. ఎవరు? కుమారగిరి రెడ్డి. వసంత రాజీయం అనేది ఒక సంస్కృత నాట్యశాస్త్ర గ్రంథం, చాలా ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. అయితే కుమారగిరి ఆస్థానం ఉన్న ప్రసిద్ధ నర్తకి లకుమాదేవి, ఈమెను కూడా గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ లకుమాదేవికి కుమారరెడ్డి యొక్క కాలంలో విశేష ఆదరణ అనేది లభించడం జరిగింది. కుమారగిరి యొక్క బిరుదులు: 1 వసంతరాయలు, 2 కర్పూర వసంతరాయలు. వసంతోత్సవాలను అనగా హోలీ పండుగ నిర్వహించిన ఈ బిరుదులను పొందడం జరిగింది. ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు పెదకోమటి వేమారెడ్డితో క్లాస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకోసం ఒక నేటి ప్రశ్న. రెడ్డి రాజుల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రీతిపాత్రమైన పండుగ ఏది? మరొకసారి క్వశ్చన్. రెడ్డి రాజుల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రీతిపాత్రమైన పండుగ ఏది? ప్రీతిపాత్రమైన పండుగ ఏది? ఆప్షన్ 1 దేవి నవరాత్రి, ఆప్షన్ 2 దీపావళి, ఆప్షన్ 3 ఏరువాక పున్నమి, ఆప్షన్ 4 వసంతోత్సవం. రెడ్డి రాజు కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రీతిపాత్రమైన పండుగ వసంతోత్సవం. మనం హోలీ పండుగ అంటాం కదా, రంగు చల్లుతుంటాం, దీన్ని వసంతోత్సవం అంటారు. మన ఆన్సర్ మనకు
ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, మరో క్లాస్తో మళ్ళీ కలుద్దామండి. పెదకోమటి వేమారెడ్డి ఈయన కుమారగిరి తరిమేసి కొండవీరి రాజ్యాన్ని ఆక్రమించారు. ఈ పెదకోమటి వేమారెడ్డికి పెదకోమటి అనవేమారెడ్డి అనే పేరు కూడా కలదు. ఈయన నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. చూడండి, టోటల్ ఒక 13 టాపిక్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్గా ఈ 14 టాపిక్ త్వరలో కంప్లీట్ చేసి జరుగుతుంది. ఈ 13 టాప్ ప్రైస్ కూడా మీకు కేవలం 350 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీలో పీడిఎఫ్ కావాలంటే కనుక 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. 6300498822. ఓకే.